నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలతో ఇరాన్ గడ్డపై టెన్షన్ మొదలైంది. ఒకవైపు చర్చలకు సిద్ధమంటూనే మరొక వైపు తమపై దాడి జరిగితే ఊరుకోమని ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది. అణు ఒప్పందంపై అబ్బాస్ అరాక్చీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అసలు జెనీవా చర్చలకు ముందు ఇరాన్ చూపిస్తున్న విశ్వరూపం ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. పశ్చిమాసియాలో తలక్రిందులైన లెక్కలు కనిపిస్తున్నాయి. అమెరికాతో సైనిక ఘర్షణను నివారించే ఒప్పందం తమకు అందుబాటులోనే ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ ప్రకటించారు. అయితే డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. తాము ఎప్పటికీ అణుబాంబును తయారు చేయమని స్పష్టం చేస్తూనే శాంతియుత అణు సాంకేతికత తమ హక్కు అని వాదిస్తోంది. ఈ సీన్ చూస్తుంటే ఎవరికైనా మతిపోవాల్సిందే. జెనీవాలో చర్చలు జరగబోతున్న తరుణంలో అమెరికా మధ్యప్రాచ్యంలో భారీగా సైన్యాన్ని మోహరించింది. ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై దాడి తప్పదని ప్రెసిడెంట్ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. దీనికి కౌంటర్ గా ఇరాన్ తన రెవల్యూషనరీ గార్డ్స్ తో భారీ యుద్ధ విన్యాసాలు చేపట్టింది. క్షిపణులు, డ్రోన్లు, గన్ ఫైరింగ్ తో ఇరాన్ తీర ప్రాంతాల్లో సత్తా చాటుతూ శత్రువులకు చుక్కలు కనిపింపజేస్తోంది. తమపై జరిగే చిన్న దాడిని కూడా యుద్ధ ప్రకటనగానే భావిస్తామని ఇరాన్ ఘాటుగా హెచ్చరించింది. ఇక అమెరికాలో కూడా ఈ అంశంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఇరాన్పై దాడి చేయడం ప్రమాదకరమని, అది సుదీర్ఘ యుద్ధానికి దారితీస్తుందని జనరల్ బ్రౌన్ హెచ్చరించినట్లు మీడియా రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ ట్రంప్ మాత్రం ఆ రిపోర్ట్స్ ను కొట్టిపారేస్తూ ఇరాన్పై గెలవడం చాలా సులభమని తన స్కెచ్ అదిరిపోయేలా సిద్ధం చేసుకుంటున్నారు. ఇటు ఇరాన్ విన్యాసాలు, అటు ట్రంప్ దూకుడుతో మధ్యప్రాచ్యం ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతోంది. ఒప్పందం కుదిరి యుద్ధం తప్పుతుందా, లేక ట్రంప్ ఆదేశాలతో క్షిపణులు విరుచుకుపడతాయా? ఏదేమైనా ఇరాన్ అణుదారిలో వెళుతుందా, లేదా అమెరికా ఒత్తిడికి తలవంచుతుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ గ్లోబల్ బ్యాటిల్లో విజేత ఎవరో కాలమే నిర్ణయించాలి.